హలో గాయ్స్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు వచ్చేసి మనోడు భద్రాచలం బిడ్డ, భద్రాచలం నుంచి వచ్చిండు. ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి వచ్చిండు. వీడికి అగ్నివీర్ స్టూడెంటు. అగ్నివీర్ 600 మీటర్స్ ట్రయల్స్ పెడుతున్నా. అగ్నివీర్ 600 మీటర్స్ ట్రయల్స్ పెడుతున్నా. మొదటి అనుభవం. ఇప్పటి వరకు 600 మీటర్స్ వీడు చూసుకోలేదు. టైమింగ్ కూడా తెలియదు వీడికి. అక్కడ మరి వాళ్ళ ఇంటి దగ్గర ట్రైనింగ్ చేసినారా? ట్రైనింగ్ చేయలేడు. భద్రాచలం బిడ్డ ఎట్లున్నాడు చూసినా, గట్టిగా ఉన్నాడు. వీడికి 600 మీటర్స్ ట్రయల్స్ పెట్టి వీడి మొదటి అనుభవం ఎంత చేస్తున్నాడు, టైమింగ్ ఏంటి అనేది చూద్దాం. మీరు వీడియోలో కూడా టైమర్ పెట్టుకోవచ్చు. మనం వీడియోలో ఎక్కడ స్కిప్ చేయం. మనం అబద్ధాలు ఆడడం, స్టూడెంట్ ఇంత చేస్తే ఇంత చెప్పడం అట్లాంటివి మన దగ్గర లేదు. ఇది పర్సనల్ బెస్ట్ అన్నట్టు. ఇప్పుడు వాడి ఇంటి నుంచి వచ్చింది ఎంత టైమింగ్ తీసుకొని వస్తున్నాడు అనేది పర్సనల్ బెస్ట్. ఇంకా అగ్నివీర్ స్టూడెంట్స్ ఎవరైనా రావాలనుకుంటే 100% రండి. మనకు ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎస్ఐపిసి పీసీ ఈవెంట్స్కి అయితే ఎవరికైతే ఈవెంట్స్ ఉన్నాయో, లాంగ్ జంప్ గురించి కానీ, తర్వాత మెరిట్ వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు 100% రండి, తీసుకుంటా. ఇంకెవరైనా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు ఉంటే సరే, ఓకే, నో ప్రాబ్లం. మన బ్యాచ్లో కలవకపోయినా కానీ ఇప్పుడు రావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనోడికి 600 మీటర్స్ ట్రయల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్కిప్పింగ్ చేయకు. ఇక్కడనే ఉన్నాను కానీ నేను చెప్పినప్పుడు అది చేసుకో. దాన్ని వచ్చేసి ఓకే, మంచి. నీకు ఎంత అయితే అంత, సరేనా? టైం స్టార్ట్ చేస్తున్నాం. సరేలే, చలో భాగ్, చలో. భాగ్ అనగానే ఆగిండు. మన టైం స్టార్ట్ అయ్యింది అంటే 3-4 సెకండ్స్ వేస్ట్ అయిపోయింది మనోడికి. 3-4 సెకండ్స్ వేస్ట్ అయిపోతుంది. యాక్షన్ అయితే పర్ఫెక్ట్ ఉంది, మంచిగా. అగ్నివీర్కు సంబంధించిన టెక్నిక్ మనోడికి అయితే బాగానే గట్టిగానే చేస్తున్నాడు. చివరి వరకు ఏం చేస్తాడు అనేది చూద్దాం. అప్పుడప్పుడు ఫొటోస్ కూడా క్లారిటీ చూసుకొని వెళ్ళు. మౌత్ ఓపెన్ చేసుకో, ఏం కాదా. నోరుతోని ముక్కుతోని తీసుకో, బాడీ ఫ్రీగా పెట్టుకో. రైట్ హ్యాండ్ కొద్దిగా పైగాను, పైకి లైట్గా, సేమ్ అట్లే. గుడ్, శబాష్. గుడ్, నైస్. మన భద్రాచలం బిడ్డ మన దగ్గరికి దాదాపుగా ఇంచుమించు ఒక 300 చిల్లర ఉంటుందా, 350 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. మేబీ ఎంత అనేది డిస్టెన్స్ కవర్ మనం చెప్పలేము, కానీ దాదాపు 350-400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిండు. నన్ను నమ్ముకొని వచ్చిండు కాబట్టి. సో వీడికి ట్రైనింగ్ మంచిగా ఇచ్చి, మనకు కూడా భద్రాద్రి రామయ్య అంటే చాలా ఫేవరెట్ కాబట్టి మనల్ని సక్సెస్ చేయాలి. ఇట్లా ఎందుకు ఎడతావు కెమెరా ఇట్లా సైడ్ మీద? ఇట్లా ఉంటే ఎందుకు ఎడతావు అంటున్నా. ఇట్లా పెడితే కదా. ఎందుకు వంగుతుందా? చక్కగా పట్టుకుంటే ఎందుకు వంగుతుంది కెమెరా? నాకు అర్థం కాదు. ఫోటో కొట్టరా అంటే ఫోటోలు ఎక్కడికి పోతుంది, అక్కడికి వచ్చినా కొడుతుండే ఇప్పుడే. ఓకే, చలో కుట్రా. సూపర్. ఆపద్దు రేసు, సరేనా? ఎక్కడ ఆపద్దు, 600 వరకు ఆపద్దు మళ్ళీ, లేకపోతే డిస్క్వాలిఫై అవుతావు. నువ్వు డిస్క్వాలిఫై పడ్డావు అనుకో, నువ్వు డిస్క్వాలిఫై స్టూడెంట్ పై నా ఖాతాలో పడతావు. అంటే నువ్వు మొత్తం చేయలేని సిచ్యువేషన్లో ఉంటే నేను చేపిస్తున్నట్టు నాకే క్రెడిట్ వస్తుంది. నువ్వు మినిమం ఫినిషింగ్ కొట్టుకుంటే, సో ఇంత టైమింగ్ చేసుకున్నా నేను, నా పర్సనల్ బెస్ట్ ఇది, అన్న ఇంత చేపిస్తున్నా అనేది నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, సరేనా? అట్లా అందుకోసమే
మనోడు స్టార్టింగ్ కొద్దిగా స్పీడ్ చేసిండు, టైర్డ్ అయిపోయింది నాకు వచ్చి బేబీ. స్టార్టింగ్ ఎప్పుడు 600 స్పీడ్ చేయొద్దు. బాడీ రిథమ్ ఎట్లుంది అనేది ఒక 500 మీటర్స్, హాఫ్ కిలోమీటర్ వరకు రిథమ్ ఎట్లుంది ఏంది అనేది చూసుకోవాలి. చలో గుడ్ 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 గుడ్. సెంటర్ తీసుకొచ్చి పెట్టరా, సెంటర్ తీసుకొచ్చి ఫోటో పెడితే అయిపోతే ఇవి కూడా వీడియోలో చెప్పాల్సి వస్తుంది. చలో శబాష్ శబాష్, గుడ్ 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 గుడ్. మనోడు మొన్న వచ్చిండు, నాకు నిన్న మొత్తం బాగా ఫీవర్ రావడం వల్ల మొబైల్స్ ఏది అసలు చూసుకోలేకపోయినా. కాల్స్ చాలామంది చేశారు కానీ నిన్ననే పెట్టాల్సింది వీడికి ట్రయల్. సో ఈ రోజు ఒకటికి వచ్చిందన్న షిఫ్ట్ అయినా 4 నిమిషాలు అయిపోయింది ఇప్పటికి. ఇంకా డిస్టెన్స్ ఎంత ఉంటుంది, ఒక 800 ఉంటుందా, 650 650 మీటర్ల వరకు మేబీ. చలో చలో గుట్రా గుట్రా గుట్రా, దగ్గరకు వచ్చింది. ఇక ఫినిషింగ్ కొట్టేది ఒకటే ఉంది. లెగ్స్ ఓపెన్ చేస్తే ఓపెన్ చేసుకో, కొద్దిగా స్పీడ్ చేసుకుంటే చేసుకో. చలో చలో. ఇది వీడు చేస్తున్న ఈ రేసు ఇది నా ఖాతాలో ఉండదు, వాడి ఖాతాలో ఉంటుంది. ఎందుకంటే తను ఎంత టైమింగ్ చేసిండు ఏంది అనేది తనకే ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం టైమింగ్ చేసినాం అనుకో, ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు చేసినాకో తను వచ్చినప్పుడు తన బెస్ట్ అన్నట్టు, అది తన బెస్ట్ టైమింగ్స్ మనం తీసి తన చేతిలో పెడతాం. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 50-20 డేస్లో మనం ట్రయల్స్ పెడతాం. ఆ ట్రయల్స్లో ఎంత చేసిండు, మనం చేయించిన బెస్ట్ ఎంత. వాడు ఒక 6 నిమిషాలు చేసినాకో మనం ఒక 5 నిమిషాల 15 కానీ 5 నిమిషాల 20 సెకండ్లు కానీ మనం చేయించినామంటే మనం తోపు అని అర్థం. 5:30 చేయించిన, ఎందుకంటే 6 నిమిషాలు చేయించినాక అగ్నివీర్ వాళ్ళకి 600 మీటర్స్ 6 నిమిషాల తర్వాత తగ్గుకుంటూ రావడం అంటే మహా గొప్ప. అది అసలు మెల్లె 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 రోజుకి అసలు ఒక 5-6 రోజులకు కొన్ని సెకండ్స్ తగ్గుతుంది అంతే. చలో గుడ్ 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 గుడ్, శబాష్ శబాష్. ఇది లాస్ట్ 400 కూడా లేదురా, 400 కూడా లేదు. లాస్ట్ 400 అనుకో, లాస్ట్ 400 మీటర్స్, లాస్ట్ 400 మీటర్స్. చలో గుడ్ గుడ్, శబాష్ శబాష్ శబాష్. గుడ్ గుడ్, సూపర్ సూపర్. చేయాలి. ఎవరైనా అగ్నివీర్ వాళ్ళు రావాలనుకుంటే మాత్రం రండి, ఎందుకంటే 7 నిమిషాలు ఇప్పుడు మొత్తము ర్యాలీ వెనకలకి అయిపోయింది కాబట్టి ఇంకా సరేలే మెల్ల చేసుకుందాం, నిదానం చేసుకుందామని అనుకోకండి. ఎందుకంటే మెరిట్ కొట్టాల్సి వస్తుంది కాబట్టి సో ఆ మెరిట్ కోసం ప్రయత్నం చేయండి. మెరిట్ కొడితేనే జాబ్ కన్ఫామ్. లేపురా లేపు, ఇగో ఆ రూమ్ దగ్గరనే ఫినిషింగ్, రూమ్ దగ్గరనే ఫినిషింగ్. వచ్చే మనోడు బాగా టైర్డ్ అయిపోయింది. వచ్చే 75 76 77 78 79 70. శబాష్. పడుకోదు లేవు 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 లేవు, నిలబడు లేవాలి. 7-10 చేసినాడు ఆ వీడియోలో కూడా చూసుకో. లేవదు, అప్పుడే పడుకోవద్దు, అర్థమైందా? పడుకోవద్దు. మనోడు వచ్చేసి 7 నిమిషాలు చూస్తున్నారు కదా, చాలా ఫిట్లో ఉన్నాడు. 7 నిమిషాల 10 సెకండ్లు చేసిండు. మీరు కూడా వీడియో 600 మీటర్స్ మీరు కూడా వీడియోలో టైమింగ్ తీసుకుంటే 1-2 సెకండ్స్ అటు ఇటు వస్తుంది, కానీ
ఒకటి రెండు కూడా అటు ఇటు రాదు, ఎందుకంటే 7 నిమిషాల 10 సెకండ్లు చేసిండు. అగ్నివీర్ క్వాలిఫై కావాలంటే మినిమం 5 నిమిషాల 45 సెకండ్లు చేయాల్సి వస్తుంది. జాబ్ కొట్టాలంటే మినిమం 5:20 నుంచి 5:10 ఆ మధ్యలో కొడితే జాబ్ కన్ఫామ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది 5:40 5:30 చేస్తున్నారని తోపులో మనం ఫీల్ అయిపోతారు. కానీ కాదు, ఏ బోర్డులో ఓసారి ఏ బోర్డులో తీసుకుంటాడు, ఏ బోర్డులో 2 ముగ్గురు తీసుకుంటాడు, బి బోర్డులో 2 ముగ్గురు తీసుకుంటాడు అంతే. ఎందుకంటే మీ టైమింగ్ మీకు తెలియదా, ఆడ అగ్నివీరు ఇచ్చే టైమింగ్ ఏమో ఒకటి, పేపర్లో చూపించేదేమో ఒకటి, మనకు మెనూ చూపించేదేమో ఒకటి. లోపలికి పోయిన తర్వాత తీసుకునే సెలక్షన్ అనేది ఎవరు వాళ్ళకి కావాలి, ఎవరు వాళ్ళకి సెట్ అవుతారు అనే వాళ్ళనే తీసుకుంటారు. వేరే వాళ్ళని అయితే 100% తీసుకోరు. సో అందుకోసమే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే మీరు 100కి 200% మీరు మెరిట్ కొట్టగలుగుతారు. ఒకవేళ పులప్స్, కొంతమందికి రన్నింగ్ చేస్తారు కానీ పులప్స్ రాదు, కొంతమంది బాగా వెయిట్ ఉంటారు రన్నింగ్ చేయలేకపోతారు, కొంతమంది పులప్స్ మంచిగా కొడతారు రన్నింగ్ మంచిగా చేయలేకపోతారు, ఏదో 5:30 అట్లా చేస్తారు, డిస్క్వాలిఫై అయిపోతారు, అట్లా అయిపోతారు. సో అందుకోసమే అగ్నివీర్ వాళ్ళు రావాలనుకుంటే మాత్రం బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మన దగ్గర 8-9 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎస్ఎస్సి జీడీ వాళ్ళు 20+ ఉన్నారు. సో ఇంకెవరైనా రావాలనుకుంటే మాత్రం 100% రండి. కాంటాక్ట్ 9133633868 నెంబర్కి కాల్ చేయండి. ఇంకొంతమంది కాల్స్ చేసి ఏదో సంథింగ్ కొడుతున్నావు వీడియోలలో అని చెప్పేసి మొన్న ఒక పర్సన్ కాల్ చేసింది. ఇక నేను పేరు చెప్పలేను, వాళ్ళని బ్లేమ్ చేసినట్టు అవుతుంది. నా దగ్గరకు వచ్చేది నేను ఆల్రెడీ వీడియోలలో తాట తీస్తా, తుడుము తీస్తా అనే చెప్తా. నేను నా దగ్గర ట్రైనింగ్ చేయకపోతే ఎవరినైనా 4 దంతా పక్కా ట్రైనింగ్ చేపిస్తా. నా గురువు కూడా నాకు అట్లనే నేర్పించిండు. సో అదే డెడికేషన్ని, అదే నా సిన్సియారిటీని నేను ముందరకు పోతా. నాకు వార్నింగ్ ఇచ్చేటంత సినిమా మీకు లేదు, బొంగు ఏం చేయలేరు మీరు, నాకు తెలుసు. మొన్న నేను ఫోన్లోనే చెప్పేసిన. సో ఇంకా మీరు ఎలిగేషన్ చేయాలనుకుంటే, ఏమైనా చేయాలనుకుంటే, ఏమైనా పీక్కునేది ఉంటే వీక్కోండి, నో ప్రాబ్లం. నేను ఇట్లనే మాట్లాడతా. నా వాయిసే ఇట్లా, ఒక కోచ్గా, ఒక ట్రైనర్గా నేను ఇట్లనే మాట్లాడతా. బరాబర్ ట్రూగా మాట్లాడతా, జెన్యున్గా మాట్లాడతా. నేనేంది ఎన్ని వందల మందికి జాబులు కొట్టించిన అనేది నాకు తెలుసు. మీ లెవెల్ ఏంది, నా లెవెల్ ఏంది అనేది తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.